అసలు ఎక్కడా కూడా వైసీపీకి సపోర్ట్గా నుంచోవడం ఇష్టపడలేదు. జగన్మోహన్ రెడ్డికి రెండో కక్ష ఏంటంటేనండి, ఏపీ ప్రజలందరి మీద ఒక పెద్ద కక్ష ఏంటంటే, రాష్ట్రం విభజించబడిన తర్వాత నన్నే ఎందుకు ముఖ్యమంత్రిగా చేయలేదు, మొదటిసారి మొత్తం నాశనం చేసేవాడిని కదా. ఈ చంద్రబాబు నాయుడు వచ్చి అనవసరంగా అమరావతిలో ప్రతిపాదన పెట్టి అది నేను చేయలేదన్న బురద నన్ను ఎత్తి మీద ఇచ్చారు. సరే గెలిపించారు, రెండోసారి గెలిపించిన తర్వాత మా అమ్మని మా చెల్లిని నేను తరుపుకుంటే మీ ప్రాబ్లం ఏంటి, అయినా మా తాతకి ఒక మర్డర్ హిస్టరీ ఉంటే మీ అందరి ప్రాబ్లం ఏంటి, నా చరిత్ర మీ అందరికి ఎందుకు, రోజు రోజుకి పుంకాలు కింద తింటారా కూర్చొని మీరందరూ, ఇలా కాదు లోకల్ బాడీలో ఉన్న పవర్ చూపిస్తాను, మా వాళ్ళు మేసిన డబ్బంతా రెడీగా ఉంది, అది ప్రజల మీద జల్లుతాను, లోకల్ బాడీలో వైసీపీ జెండా ఎగరవేయాలి అని చెప్పి రెచ్చిపోయాడు. ఆ రెచ్చిపోవడంతో సొంత పార్టీ వాళ్ళే పుచ్చిపోయి మా వల్ల కాదు ఈ పరిస్థితి అన్నారు. సో జగన్మోహన్ రెడ్డికి స్థానికంగానూ బలం లేదు. పులివెందుల్లో అసలు లోకల్ బాడీ గెలుస్తాడా గెలవడం, ఇది పెద్ద విషయం. తాను వెళ్ళి నుంచుని ఇలా ఖర్చు పెడతాడా, తను వెళ్ళి ఓట్లని లెక్కిస్తాడా, మరి అక్కడ తగ్గకుండా చూసుకుంటాడా, తను ఆ పార్టీ కార్యకర్త కింద పనిచేస్తాడా, మిగతా వాళ్ళకి ఆదర్శంగా, అలాంటివి ఉండవు.